గ్రేటర్ హైదరాబాద్ లో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 20% కూడా ఓటింగ్ నమోదు కాలేదు. కేవలం 19.37% మాత్రమే ఓటింగ్ రికార్డ్ అయింది. గ్రేటర్ లోని 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మధ్యాహ్నం 1 గంట వరకు మల్కాజ్గిరిలో 27.69% నమోదైంది. అలాగే ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే 24.91% ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 19.37% నమోదైంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ బూత్ల వద్ద మా ప్రతినిధి రవి, సతీష్ అండ్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ముందుగా మనం రవి దగ్గరికి వెళదాం. రవి, ఇంత మందకొడిగా పోలింగ్ నమోదవడానికి ప్రధాన కారణం ఏంటి? దేవి, ముఖ్యంగా ప్రతిసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతూ ఉంటుంది. కనీసం ఈసారైనా ఎక్కువగా మొబిలైజ్ అయ్యి పోలింగ్ కేంద్రాల వద్దకు వస్తారని అనుకుంటే ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పోలింగ్ స్టార్ట్ అవ్వకన్నా ముందు నుంచి అరగంట ముందే ఓటర్లు ఇక్కడికి వచ్చారు. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. అంటే చాలా మంది ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకునో లేకపోతే క్యూ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయినా కూడా 6:30 వరకే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి క్యూలో నిలబడి మరీ ఓటు వేశారు. ఇదే స్థాయిలో పోలింగ్ ఉంటుంది అని భావించినప్పటికీ 10 తర్వాత పూర్తిగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. ప్రస్తుతం పోలింగ్ సిబ్బంది ఓటు వేసేయడానికి వచ్చేటటువంటి జనాల కోసం, ఓటర్ల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కనీసం ఎప్పుడు వస్తారా ఓటు వేయడానికి అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఈ వేలోనే పోలింగ్ బూత్ కూడా ఉంది. కనీసం ఎవరూ లేరు. అడపా అప్పుడు ఇప్పుడు ఒకరిద్దరు వస్తున్నారు. ఇక ముఖ్యంగా సెలబ్రిటీస్, ఇందులో సుమంత్ తో పాటు మెగాస్టార్ ఫ్యామిలీకి ఓటున్నాయి. సుమంత్ పొద్దున్నే వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో పాటు కూతురు సుష్మితో వచ్చారు. కాసేపట్లో రామ్ చరణ్ కూడా ఉపాసనతో కలిసి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి మొత్తం ఈ పోలింగ్ బూత్ లో 606 ఓట్లున్నాయి. ఇప్పటి వరకు కేవలం 282 ఓట్లు మాత్రమే పోలింగ్ అయినట్లుగా తెలుస్తుంది. అంటే దాదాపు ఇంకా ఎక్కువ స్థాయిలో కావాల్సింది 320 వరకు ఓట్లు ఇంకా పోలింగ్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికే సమయం ఆల్మోస్ట్ కూడా మించిపోయింది. కనీసం ఈరోజు ఎండ కూడా తక్కువగానే ఉంది. ఎండ తీవ్రత కూడా అంతగా లేదు. చాలా మంది మార్నింగ్ హవర్స్ లోనే వస్తారని భావించినప్పటికీ కూడా ఇప్పటి వరకు జాడలేదు. ఇంకా ప్రస్తుతం చూస్తున్నాం ఎక్కడ కూడా ఇక్కడ పోలింగ్ సిబ్బంది తప్ప కనీసం ఓటు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం కనిపించట్లేదు. చాలా మంది ఎక్కువగా మొబిలైజ్ చేశారు. ఈవెన్ ఈసారి కొత్తగా ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి ఒక్కరికి కాల్ చేస్తూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పడాన్ని కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ ఓటు ఏ పోలింగ్ బూత్ లో ఉందనేది ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లు కూడా వాళ్ళకి సమాచారం చేరవేశారు. కానీ వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు రావాలంటేనే వెనుకాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చాలా మట్టుకు చూసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పోలింగ్ డేను హాలిడేగా భావించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అటు శని, ఆదివారాలతో పాటు మండే రోజు కూడా హాలిడే కలిసి వచ్చింది కాబట్టి 3 రోజుల పాటు ట్రిప్ను ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చాలా మంది రాజకీయ నేతలు వాళ్ళని ఎక్కడున్నా కూడా పట్టుకొని వచ్చి పోలింగ్ బూత్ దాకా తీసుకొని వచ్చేందుకు మొబిలైజ్ చేస్తూ ఉంటారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఆ పరిస్థితి కూడా మనకు కనిపించకపోవడంతో ముఖ్యంగా ఈ ప్రధానమైనటువంటి ఏరియాల్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా మనకు ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా కనిపిస్తుంది. కనీసం ఇక్కడ పోలింగ్ ఏజెంట్లు కూడా ఇప్పటివరకు ఎన్ని ఓట్స్ నమోదయ్యాయి లేకపోతే ఎంతమంది పోలింగ్ బూత్ వరకు వస్తున్నారు అనేది కూడా చెక్ చేసుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సీన్ చూస్తేనే అర్థమవుతుంది. 606 ఓట్లు ఉన్నప్పుడు కేవలం 282 మాత్రమే పోల్ అయ్యాయి. పోలింగ్ కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఆల్మోస్ట్ ఎండ తీవ్రత కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఎండ అంతగా లేదు. ఈవెన్ క్యూ లైన్ పెద్దగా ఉంటుందా అంటే అది లేదు. మరోవైపు సెలబ్రిటీస్ ఉండేటటువంటి ఈ జోన్ లో కనీసం ఇక్కడ ఎలాంటి అడ్డంకి ఉండదు. ఎవరైనా సరే ఓటు వచ్చి కేవలం 5 నిమిషాల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ ఎవరు మాత్రం రావడం లేదు. కానీ కొంతమంది మాత్రం ఫ్యామిలీస్తో వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని మీరు కూడా ఓటు వేయండి అని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ముఖ్యంగా చాలా మంది ఇళ్లలోకి పరిమితం అయిపోయినటువంటి వాళ్ళు, మరికొందరేమో ఈ టూర్ను 3 డేస్ హాలిడేగా భావించి ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళుగానే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అటు సెలబ్రిటీస్ మాత్రం లాస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమంది దూరంగా ఉన్నప్పటికీ ఈసారి మాత్రం సెలబ్రిటీస్లో కదలిక వచ్చింది. వాళ్ళు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. కానీ మిగతా సాధారణ జనాల్లో మాత్రం పూర్తిగా ఈసారి నిర్లక్ష్యం వచ్చిందనే తెలుసుకోవచ్చు. ప్రధానంగా నేనున్నటువంటి పోలింగ్ బూత్ లో మాత్రం పూర్తిగా పోలింగ్ పర్సెంటేజ్ లేదు. ఓటర్ల కోసం పోలింగ్ సిబ్బంది ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.